హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చడానికి, అట్లాగే మిషన్ భగీరథ ద్వారా మెదక్ జిల్లా, పూర్వ మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా ప్రజల నీటి సౌకర్యం కోసం సింగూరును ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా వ్యవసాయ అవసరాల కోసం కూడా ఉపయోగించుకుంటున్నారు. అయితే డ్యామ్ రిపేర్ అవుతుంది. ఆ రిపేర్ నేపంతో పూర్తిగా ఖాళీ చేసినారు. ఇంకా డెడ్ స్టోరేజ్ చేరుకున్నది. ఈ క్రమంలో మొత్తం సింగూరుని చెరబట్టడానికి మంత్రి అనుచరులు, మంత్రి బామ్మర్ది పూనుకున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్ననే అందరికీ కూడా నేను పోయి చూపెట్టాను. ఒక ప్రాంతంలో దాదాపు 200 ఎకరాల ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసుకున్నాడు మంత్రి బామ్మర్ది. 4 రోజులు దాని మీద అధికారుల చుట్టూ తిరిగి మీడియాతో ప్రసారం అయితే తప్పించి అక్కడికి అధికారులు పోయి పని ఆపించలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఏంటంటే సేమ్ ఇదే మంజీరా పరిభాగంలో, మంజీరా బ్యాక్ వాటర్లో చేపల చెరువులను అవుతున్నారు. కాదిరాబాద్, నిర్జేపుల, అట్లాగే దేవనూర్, బూత్కూర్, పాలడుగు, ఈ ఊర్లలో ఏదైతే పట్టభూములు ఉన్నాయో ఆ పట్టభూములలో చేపల చెరువుల్ని రెంట్కిచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. పట్టాలు వాళ్ళవి కావు, పట్టాలు వేరే వాళ్ళవి. అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంత్రి గారు అండతో రెంట్కిచ్చుకున్నారు. రెంట్కిచ్చుకున్న తర్వాత అప్పుడు అక్కడంతా దుర్గంధం వస్తుంది. మొత్తము దుర్గంధపూరితమైన వాసన. క్వింటాల కొద్దీ చెడిపోయిన చికెన్ను చేపలకి వేస్తున్నారు తీసుకొచ్చి. సో దానివల్ల ఏంటంటే మంచినీటి జలాశయం అది పూర్తిగా దాన్ని కలుషితమయ్యే ప్రమాదం ఏర్పడ్డది. అంతకుమించి ఏంటంటే అది ప్రభుత్వ భూమి, ముంపు భూమి, ఇరిగేషన్ శాఖ అధికారంలో ఆధీనంలో ఉంటుంది. దాన్ని ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులు. కానీ అక్రమంగా చేపల చెరువులు తవ్వి దాన్ని వ్యాపారంగా మలుచుకుంటుంటే ఇప్పటి వరకు ఏ అధికారి కూడా అక్కడికి పోయి చూడలేదు. దాదాపు 15 రోజులుగా మా వాళ్ళు కంప్లైంట్ చేస్తాం. ఎంఆర్ఓ కంప్లైంట్ చేశారు, ఇరిగేషన్ అధికారులు కంప్లైంట్ చేశారు. కానీ ఎవ్వరు కూడా అటువైపు పోయి ఇప్పటి వరకు కన్నెత్తి కూడా చూడలేదు. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా, వెంటనే చేపల చెరువుని ధ్వంసం చేయాలి. ప్రభుత్వ భూమిని, డ్యామ్ భూమిని, మంజిరా ఇరిగేషన్లోకి పోయిన భూమిని కాపాడాలని నేను అధికారులను డిమాండ్ చేస్తున్నాను. అసలు ఇవన్నీ చూస్తుంటే ఆందోళన నియోజకవర్గంలో ప్రభుత్వ యంత్రాంగం ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎక్కడికక్కడ కబ్జాలు అవుతున్నాయి. మొన్న చూసిరు, అక్రమంగా రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఒకటి అని చెప్పి ఆయన సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసిండు. ఇట్లా ప్రభుత్వ ఆస్తులు అక్రమంగా గురవుతున్నాయి. ప్రభుత్వ ఆస్తి అంటే మామూలు ఆస్తి కాదు. ఇది ఒక జలాశయం, ఎవరైనా చెరువునో కుంటనో కబ్జా చేస్తారు అనుకోవచ్చు. కానీ ఒక జలాశయంలో దాదాపు 10% భాగాన్ని వీళ్ళు కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది మంత్రి అండతో చేస్తారు. ఒక మంత్రికి తెలకుండా జరుగుతుందా ఇది? మరి అధికారులు ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు మీరు? ఎందుకు ఇంత హాయిగా కూర్చున్నారు? ఎందుకు మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతారు? అదే ఎవరైనా మామూలుగా ప్రజలు ఎట్లుంటుందంటే, నీకు ఒక చిన్న చెరువులో మట్టిని చేర్లో కొట్టుకోవడానికి ట్రాక్టర్ తీసుకొస్తే ఇక్కడ ఉన్న స్థానిక సిఐ గారు వాళ్ళ మీద కేసులు పెట్టి సతాయిస్తున్నాడు. మాకే సంబంధం లేదు, రెవెన్యూల మీద చెప్తాడు, ఇరిగేషన్ చెప్తారు. మరి ఇక్కడ 100 వెహికల్స్ పనిచేసిన ఏం చేసిన మీరు యాక్షన్ తీసుకున్నా? అక్కడ చేపల చెరువులో అక్రమంగా కనెక్షన్ తీసుకున్నారు, అక్రమంగా తవ్వుకున్నారు, చెరువులో తవ్వారు, అక్రమంగా తవ్వారు. వాళ్ళ పట్టా భూములు కావు, పట్టా రైతులు వేరే ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారో తెలియదు. కానీ కాంగ్రెస్ నాయకుల అండతోని అక్కడ చెరువులు తవ్వుకున్నారు. చెరువులు తవ్వుకొని చేపల వ్యాపారం చేస్తున్నాడు. ఎవడబ్బ సొమ్మని ఇది? ప్రభుత్వ ఆస్తి కదా, అది ప్రభుత్వ భూమి కదా, రైతుల భూమి కదా. నిజంగా నీళ్లు లేనప్పుడు రైతు సాగు చేసుకోవాలి, సాగు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. కానీ భూమిని రైతులను వదిలిపెట్టి భూమిని రైతులను బెదిరించుకుంటా మా ఇష్టం ఉన్నట్లు మేము అమ్ముకుంటాము, మాదే రాజ్యం నడుస్తుంది, ప్రభుత్వంలో ఏం లేదు, ప్రభుత్వం ఏమేమని చెప్పి కాంగ్రెస్ నాయకులు విరవుతున్నారు. ఇక్కడ ప్రభుత్వమే వాళ్ళ పియ్యలేది, ఆ కాంగ్రెస్ నాయకులది వాళ్ళదే ఉన్న తప్పించి నిజంగా ప్రజలకు అవసరమయ్యే ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు. ఇది దుర్మార్గమైంది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. రేపటి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారు. నేను ఆంధ్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటువంటి ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయో అందరూ కూడా మీరు మా దృష్టి తీసుకోండి. తప్పకుండా వాటన్నిటిని ఉన్నతాధికారులు తీసుకుపోదాం, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కటొక్కటి బయటకు వస్తున్నాయి, ఇంకా చాలా ఉండొచ్చు. సింగూరు చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అందుకే సింగూరు చుట్టూ నాకు అర్థమవుతుంది ఏంటంటే, సింగూరు చుట్టూ జలాశయం మొత్తం కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీరందరూ కూడా ఎవరైనా ఉంటే చుట్టుపక్కల గ్రామాలు కూడా ఏమైనా సమాచారం ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను.